సార్. All UCD and above, please welcome UCD Universal Crown Directors. Please welcome all Universal Crown Directors. All Universal Crown Directors. ఈ ఫస్ట్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ మీ గోల్ ఏంటి తెలుసుకున్నామా? గుడ్ మార్నింగ్. గుర్తింపు అనేది ఎక్కడైనా వస్తుందండి, మన విక్టిస్ కంపెనీలో. ఓకేనా? గోల్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి దాన్ని గోల్ పెట్టినే చేయడం జరిగింది. అందుకనే ఈ సక్సెస్ ఈరోజు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నన్ను కన్నా తల్లిదండ్రులకి, అలాగే నాకు చదువు నేర్పించిన గురువులకి, అలాగే గ్రేట్ అప్లయన్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అలాగే ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి. నా జీవితం ఈరోజు మారిందంటే ఒక వ్యక్తి అనే చెప్తానండి. ఫస్ట్ బిఫోర్ వెస్టేజ్ ఒక సాదా సీదా వ్యక్తి. నేను కిరాణా షాప్ నడుపుతుండగా నాకు హెల్త్ ఇష్యూస్ గురించి తెలుసుకుని చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. తగ్గకపోగా ఒక వ్యక్తి నన్ను పరిచయం అయ్యి కిరాణా షాప్ ఎన్నాళ్ళు చేస్తే మీరు రిచ్ అవుతారని అడిగారు. అదేంటి మేడం, మనం బతకడానికి ఏదో చెయ్యాలి కదా అని అడిగారు. అంటే జీవితకాలం చేస్తే మీరు జీవితకాలం చేయగలరు, అలాగే నేను ఒక బిజినెస్ చెప్తాను, మీరు చేస్తే కనుక ఒక 4-5 సంవత్సరాల్లో మీరు రిచ్ ఫ్యామిలీ అవ్వచ్చు అన్న. ఎవరైనా నమ్ముతారా అండి? నేను కూడా ఫస్ట్లో నమ్మలేదు. అలాగా నమ్మకపోగా బలవంతంగా ఒక మీటింగ్ 70 కిలోమీటర్లు సిఎన్డీకి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు 5 కిలోమీటర్లకి మనం సిఎన్డీకి వెళ్ళడానికి చాలా బాధపడుతున్నాం. ఎసామో అలాగా 70 కిలోమీటర్లు సిఎన్డీకి వెళ్ళి నేర్చుకుని నేనొక్కడే కాదు, నా టీంతో వెళ్తేనే నాకు డబ్బు వస్తుందని నేను అనుకుని చాలా మందిని తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు బ్రాంచ్గా నేను ఫస్ట్ చెక్, నా ఫస్ట్ ఇన్కమ్ 65 రూపాయలండి. బ్రాంచ్గా 3,000 తీసుకున్నాను. 3,000 కాస్త 7,000 ఖర్చు అయ్యింది. 3,000కి 7,000 ఖర్చు అయింది. అయినా సరే దీంట్లో డబ్బు ఉంది, మనం రిచ్ అవ్వచ్చు, మనకి ఫ్రీడమ్ ఉంది, ఏదైనా మనం సాధించవచ్చు అని నమ్మి ఎదగడం జరిగింది. అలాగే సిల్వర్ డైరెక్టర్గా ట్రావెల్ ఫండ్ ద్వారా అవుట్ ఆఫ్ కంట్రీ థాయిలాండ్ వెళ్ళడం జరిగిందండి. తర్వాత స్టార్ డైరెక్టర్గా
కారు తీసుకుని 12 లక్షలు కారు తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ప్రౌడ్ డైరెక్టర్గా నా హైయెస్ట్ ఇన్కమ్ 93,161 రూపాయలు తీసుకున్నాను. అలాగే ఫస్ట్లో ఒక మీటింగ్ వెళ్ళాను కదండి, ఇలాంటి బూట్ క్యాంప్కి విజయవాడ బూట్ క్యాంప్కి వెళ్ళాను. అప్పట్లో నేను ఈరోజు బూట్ క్యాంప్ వెళ్ళిన వెంటనే చాలా ఫైర్గా ఉంటాం, అవునా? ఉండి నా ఫస్ట్ బూట్ క్యాంప్ అండి విజయవాడ. నేను ఒక్కడే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక గోల్ పెట్టుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఇంటికి వచ్చి రిలేటివ్స్ని, అలాగే నైబర్స్ని, ఫ్రెండ్స్ని, క్లాస్మేట్స్ని ప్రతి ఒక్కరిని టచ్ చేశాను. ఎవ్వరు కూడా సోప్ కూడా తీసుకోలేదు. ఫస్ట్ బూట్ క్యాంప్ నేను ఒక్కడనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏంటిది, మన కావాల్సిన వ్యక్తులే తీసుకోవట్లేదు, బయట వ్యక్తులు ఎలా తీసుకోగలరు అన్న ఆలోచనలో నన్ను జాయిన్ చేసిన వ్యక్తిని అడిగాను. ఈ రోజుకి గుర్తండి నాకు. ఆవిడ ఒకే ఒక మాట చెప్పారు, మీరంటూ నిలబడండి. ఏమన్నారండి? మీరంటూ నిలబడండి, వేల టీం మీ దగ్గరికి రాకపోతే నన్ను అడగండి అన్నా. అలాగే అప్పుడైన మాటని నేను నిలబడ్డానండి. ఈరోజు చాలామందికి లైఫ్ ఇవ్వడం జరిగింది. అలాగే నా డౌన్ లైన్లో కూడా మొన్న రీసెంట్గా కార్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే నాకే డౌట్, కార్ తీసుకుంటున్నానో లేదో. అలాంటిది చాలామందికి కార్ ఇప్పించి అవకాశం వచ్చిందా లేదా? ఓకే, ఆ గ్రేట్ అప్లై ఎవరో కాదండి, మిస్ రాఘవమ్మ గారు. అది ఒకసారి కనపడలేదు కదా, హైట్ పెట్టుకోండి ఒకసారి ప్లీజ్ మేడం. వెల్కమ్. ఈ మేడం లేకపోతే కనుక ఈ స్టేజ్ మీద నేను గ్రేట్ అప్లై ప్రతి ఇండియాలో అన్నదండగా నాకు నిలబడ్డారండి. ఈరోజు సక్సెస్ అవడానికి కారణమయ్యారు. అలాగే నా గోల్ ఏంటంటే 2027లో ₹1 కోటి పెట్టి బిల్డింగ్ కట్టాలి. నాకు కూడా చాలా రిజెక్షన్స్ వచ్చినాయండి. అయినా సరే దేనికి లెక్క చేయకుండా ఎదరికెళ్ళడం వల్ల ఈ అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. థ్యాంక్ యూ విష్ యూ.